హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్పుడు విండి అయితే చేస్తున్నాను. ఇదైతే బియ్యంను గ్రైండ్ చేస్తే ఇలా రవ్వ లాగా అవుతుంది. దీంతోనైతే ఉప్పుడు విండి అయితే చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇలా వేయించిన రవ్వను ఒక ప్యాన్లోకి తీసుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. నేను అనపకాయ గింజలు వేస్తున్నాను. కావాలంటే మీరు పచ్చిశనగపప్పును నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలపాలి. దీంట్లోనైతే 2 గ్లాసుల బియ్యం రవ్వకు 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళని తీసుకున్న తర్వాత వీటినైతే ఎసరొచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలుగా అవుతుంది. అంతే, ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే వేడి వేడి ఉప్పుడు విండి అయితే రెడీ అవుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయకుంటే పైనుంచి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్.